ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును నైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను అని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొని వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరినీ తృణీకరింపనీయకుము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవ, మరొకసారి నాయన ఉదయకాల సమయంలో ప్రభా పరిశుద్ధులైన వారితో కలిసి నేను కూడా కుటుంబంతో కలిసి ప్రభా మీ మందిర ఆవరణములో చేయ ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, హెచ్చించడానికి, కొనియాడటానికి మా ప్రభా నా జీవితంలో నాయన మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. నా జీవితంలో, మా అందరి జీవితాలలో మీ కృపలో మమ్మల్ని దాసుల దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. మీ కృప నిరంతరము ఉండేది అని చెప్పి నీ వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రభువా. మీ కృప లేనిదే మేము ఈ లోకములో మా యొక్క విశ్వాస జీవితాలను కొనసాగించలేమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది మా తండ్రి. పరిశుద్ధులైన దేవా, మరొకసారినైనా మాతో మీరు మాట్లాడండి మా తండ్రి. మీ కృపను గురించి సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, అవగాహన కలిగి ఉండటానికి, మేము మా విశ్వాస జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయమని ప్రభువా ప్రార్థిస్తూ ఉంటున్నాను మా తండ్రి. గొప్ప దేవుడు మా ప్రభువా, మీ సన్నిధిలో నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి, అభిషేకించండి. మరి ముఖ్యంగా నాయన మీ ఆత్మ నడిపింపును, ఆత్మ సహాయాన్ని మా ప్రభువా మాకు అనుగ్రహించమని, నా నోటి మాటలు మా ప్రభువా ఎవరిని కదిలించలేవు కానీ మా తండ్రి మీ జీవం కలిగిన మాటల చేత నన్ను మమ్మల్ని మీరు దర్శించమని, తద్వారా మేము నైనా ఉజ్జీవించబడటానికి సహాయం చేయమని, మా ముందున్నటువంటి సమయం మా ప్రభువా మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు వచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. సో మనము మన విశ్వాస జీవితాలలో అనేక మార్లు కృప అనేటువంటి మాట గురించి అనేకమైనటువంటి వర్తమానాన్ని మన జీవితాలలో విని ఉండి ఉంటాం. లేక మన అనుదిన బైబిల్ ధ్యానంలో కృపల గురించి విస్తారముగా మనం చదువుకుని ఉంటాము. అయితే కృప అనేటువంటి మాటకి నిజమైనటువంటి అర్థం మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. కృప అనేటువంటి మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని కనుక ప్రయత్నం చేసినట్లయితే, మనము బహుశా ఒక కారులో వెళ్తున్నాము అనుకుందాం. అయితే ఒక భిక్షగాడు వచ్చి డబ్బులు అడిగాడు అనుకుందాం. అయితే ఆ వ్యక్తికి మనకి ఎటువంటి సంబంధము లేదు, కానీ ఆ చెరిగిపోయినటువంటి బట్టల్ని చూసినప్పుడు, లేక తన ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క చంటి బిడ్డని చూసినప్పుడు అయ్యో అనే ఒక జాలి, ఒక కనికరము మన హృదయాల్లో కలుగుతూ ఉంటుంది.
ఆ కలిగిన దానిని బట్టి మనకు తోచినంత మనం వారికి భిక్షం వేస్తూ ఉంటాం. అయితే ఇది తాత్కాలికమైనటువంటి జాలి, కనికరం. ఎందుకంటే ఆ వ్యక్తికి మనకి ఎటువంటి సంబంధము లేనప్పటికీ కూడా ఆ వ్యక్తి పట్ల మనము చూపించినటువంటి తాత్కాలికమైనటువంటి జాలి, ప్రేమ, కనికరము ఏవైతే ఉన్నాయో వాటిని మనము కృపగా అర్థం చేసుకోవచ్చు. అది దేవునికి కనుక మనం వర్తింప చేసినట్లయితే మన జీవితాలలో ఎటువంటి అధికారము, ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత కూడా లేనప్పటికీ ఆయన తాను తగ్గించుకొని తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవునితో, తండ్రితో ఉన్నటువంటి సమానత్వాన్ని విడిచిపెట్టి, తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. చూసారా? అంత మాత్రమే కాదు, కానీ తుచ్చమైనటువంటి శరీరాన్ని ధరించుకొని, పాప స్వభావం కలిగినటువంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకములో నీ కొరకు, నా కొరకు పడరాని పాట్లు పడి ఆఖరి బిందు వరకు రక్తాన్ని కార్చి ఉగ్రతకు పాత్రమైనటువంటి మన జీవితాలని, భక్తిహీనతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన జీవితాలని సరిచేయడానికి, మరి ముఖ్యంగా పాపము చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని ప్రేమించి తండ్రి ఎదుట నిర్దోషులముగా, నీతిమంతులముగా నిలవబెట్టాలి అనేటువంటి గొప్ప ఉద్దేశముతో తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి వచ్చి ఈ లోకములో ఆఖరి బిందువు రక్తాన్ని కార్చాడు. చూసారా? అది దేవుని ప్రేమ. ఇది చాలా సింపుల్గా చెప్పవలసినటువంటి మాటలు. ఎందుకంటే కృప అనేది మన ఆలోచనకి, మన ఊహకి అందనటువంటిది దేవుని కృప. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క జ్ఞానము పరిమితి కలిగినటువంటిది కదా. అందుకని దేవుని యొక్క కృపని గురించి అర్థం చేసుకోవాలి అంటే అనుదినము కూడా ఆయన మీద ఆధారపడి, అనుదినము కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, అనుదినము కూడా దేవుని యొక్క సహవాసములో మనము సాగిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను సరైన రీతిలో మనము అర్థం చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినట్లుగా కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. అయితే అక్కడే 2వ అధ్యాయము 8వ వచనంలో మరింతగా నొక్కి వక్కాణిస్తూ ఉంటున్నాడు కదా, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. అంటే 5వ వచనంలో చెప్పిన దానినే మరలా 8వ వచనంలో రిపీట్ చేస్తూ కృప చేత మాత్రమే మీరు రక్షించబడి ఉన్నారు తప్ప 9వ వచనంలో దానికి కంటిన్యూషన్ మనం చూస్తుంటున్నాం కదా, ఇది క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును అతిశయింప వీలు లేదు అనేటువంటి మాటలు అక్కడ మనకి కనబడుతూ ఉంటున్నాయి. క్రియలారా, అంటే ఇక్కడ మనం చదవనటువంటి వాక్య భాగంలో కూడా 11వ వచనంలో సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. అంటే ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకములో జన్మించబోయేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. పిల్లరా, అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 8వ వచనంలో చూసినట్లుగా దేవుని యొక్క కృప ఒక వ్యక్తిని రక్షించటంతోనే ముగిసిపోయిందా అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. దేవుని యొక్క కృప ఒక వ్యక్తిని రక్షించటముతోనే ముగిసిపోయిందా, లేక మన మరణ పర్యంతము, లేక దేవుని రాకడ పర్యంతము ఆ కృప మనల్ని వెంటాడుతుందా అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానము చేయబోతున్నాం. పిల్లరా, అనేకమైనటువంటి సంఘాలలో, అనేకమైనటువంటి సంస్థలలో దేవుని కృపను గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేక ఏమని బోధిస్తారంటే, ఒకసారి నువ్వు వెలిగించబడ్డావు, ఒకసారి చీకటిలో నుంచి నువ్వు వెలుగులోనికి వచ్చావు, ఒకసారి రక్షించబడ్డావు కాబట్టి ఆ తర్వాత నీ జీవితము ఎలా ముగిసినా పర్వాలేదే అనేటువంటి కొన్ని నిర్లక్ష్యపు స్వభావాలతో, కొన్ని తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు బోధలతో కొన్ని సంఘాలు కలుషితమైపోయి ఉంటున్నాయి. కానీ దేవుని కృప అనేది నిన్ను రక్షించటం మాత్రమే కాదు, కానీ నీ విశ్వాస జీవితంలో నీ చివరి శ్వాస వరకు కూడా
దేవుని కృపలోనే నీ జీవితాన్ని కొనసాగించవలసిన వాడవై ఉన్నావు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. అయితే ఎటువంటి మెరిట్ అంటే ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత లేనటువంటి మన జీవితాలకు దేవుడు తను చూపినటువంటి శాశ్వతమైన ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది దేవుని కృప అని ఈ ఉదయకాల సమయంలో మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. వాస్తవానికి దేవుని యొక్క కృప మనము చివరి శ్వాస వరకు కూడా మనల్ని వెంటాడుతుంది అని ఎలా చెప్పగలము అని కనుక ఆలోచన చేసినట్లయితే 136వ కీర్తనలో 26 వచనాలు 27 వచనాలు ఉన్నాయి. అయితే ఆ కీర్తన అంతా కూడా సెకండ్ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆయన కృప నిరంతరముండును అంటున్నాడు. అంటే ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ఆయన కృపను గురించి మనము సరిగా అర్థం చేసుకోలేము. కానీ ఆ మాటలని మనం జాగ్రత్తగా మన హృదయంలో నిక్షిప్తం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క కృపని మనం సరైన రీతిలో అవగాహన చేసుకున్నట్లయితే, దేవుని కృప నిన్ను రక్షించడంతో మాత్రమే ముగిసిపోలేదు, కానీ దేవుని కృప నీవు వేసే ప్రతి అడుగులోనూ ఆయన కృప నీకు తోడై ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీల జీవితాన్ని కనుక మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే, వారు వేసే ప్రతి అడుగులో, వారు చేసినటువంటి ప్రతి ప్రయాణములో, అరణ్య మార్గములో ఆ 400 సంవత్సరాల పాటు దేవుని యొక్క కృప వారిని అరణ్య మార్గములో నడిపించింది. క్షేమముగా ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి వారిని ఆ దేవుని కృప మాత్రమే నడిపించగలిగింది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. అయితే అపోస్తలుడైన పౌలు ఈ తీతుకు రాస్తూ అంటున్నాడు కదా, దేవుని కృప ప్రత్యక్షమై 14వ వచనం చివరి భాగంలో బోధించుచున్నది అని చెప్తూ ఉంటుంది. మనకు బోధించుచున్నది అంటున్నాడు ప్రియులారా. దేవుని కృప మనకి బోధిస్తూ ఉంటుంది. దేవుని కృప మనల్ని శిక్షణనిస్తుంటుంది, మనలకు తర్ఫీదునిస్తుంటుంది. మనం ఈ లోకములో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మనల్ని ఖండించేదిగా, మనకి బుద్ధి చెప్పేదిగా, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేదిగా ఈ యొక్క దేవుని యొక్క కృప అనుదినము కూడా మనకి బోధిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లరా. అయితే మనకు కలిగినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం, అనగా క్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసినటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క రాకడకు ఎలా సిద్ధపడాలో, అంటే దేవుని రాకడ కొరకు ఈ లోకములో ఉండగా ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో అనేటువంటి సత్యాలని దేవుని కృపలో ఉన్నటువంటి నీకు నాకు కూడా దేవుని కృప బోధిస్తుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. అంటే విశ్వాసికి కావలసినటువంటి హెచ్చరికలని, సంఘ క్షేమాభివృద్ధికి కావలసినటువంటి మాటలని ఈ యొక్క 5 వచనాలను మనము చూడగలుగుతూ ఉంటున్నాం పిల్లరా. అయితే దేవుని కృప మన జీవితాలలో ఏ ఏ విషయాలని బోధిస్తూ ఉంటుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే 12వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు కదా, భక్తిహీనతను విసర్జించవలసిన వారమై ఉంటున్నాము అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ గనక నీవు దేవుని కృపలో ఉన్నట్లయితే, దేవుని కృప నీకు అనుదినము కూడా జ్ఞాపకము చేసేటువంటి సత్యం ఏంటంటే భక్తిహీనతను విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని దేవుని కృప నీకు అనుదినము కూడా బోధిస్తూ ఉంటుంది. అయితే లేఖనాలను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్యానుసారంగా మనం జాగ్రత్తగా భక్తిహీనులకు లేక భక్తిహీనతకు ఉన్నటువంటి లక్షణాలను కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. మచ్చుకు కొన్ని లక్షణాలని, అంటే భక్తిహీనులకి భక్తిహీనతకి ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మనం ఆలోచన చేసినట్లయితే 119వ కీర్తన 155వ వచనంలో ఒక మాట రాస్తుంటున్నాడు కదా, భక్తిహీనులు నీ కట్టడలను వెదకుటలేదు అన్నట్టు సరిపోతుంది. భక్తిహీనులు అనేటువంటి మొట్టమొదటి నిర్వచనం కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం పట్ల
ఎటువంటి ఆసక్తి లేనివారు భక్తిహీనులు అని చెప్పి దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎంతమంది వారి అనుదిన జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మీద కనీసమైనటువంటి ఆసక్తి లేని వారిని భక్తిహీనులు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, యోబు గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం కనుక చూసినట్లయితే, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి అన్నా కానీ దేవుని యొక్క మందిరములో జరిగేటువంటి ఏ యాక్టివిటీ మీద కూడా ఎటువంటి ఆసక్తి లేనటువంటి వారిని భక్తిహీనులు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, 36వ కీర్తన 1వ వచనం చూద్దాం, చూడండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు లేక క్రమాన్ని అతిక్రమించే వారిని భక్తిహీనులు అంటున్నారు. అంటే దేవుని పక్షంగా దేవుని యందు ఎటువంటి భయము ఎటువంటి భక్తి లేనటువంటి వారిని, క్రమాన్ని అతిక్రమించే వారిని, ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసే వారిని భక్తిహీనులు అంటూ ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, చదవండి. హృదయపూర్వకంగా పాపం చేసే వారిని ఎవరంటారు? భక్తిహీనులు అంటున్నారు. అంటే ఈ పాపము నీవు చేయకూడదు అని తెలిసి కూడా ఆ మాటి మాటికి అదే పాపాన్ని నువ్వు చేస్తున్నావు అంటే నీ యొక్క మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంది. ఈ అబద్ధము చెప్పకూడదు, లేక ఈ మోసము నేను చేయకూడదు అనేటువంటి సత్యము ఎరిగి ఉన్నప్పటికీ కూడా హృదయపూర్వకంగా పాపము చేసేవారిని ఏమంటుంది బైబిల్ గ్రంథం? భక్తిహీనులు అంటూ ఉన్నారు. 73వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఇంటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు అంటున్నారు. నిశ్చింత కలిగినటువంటి వారు అంటే ధనాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అనేటువంటి చింత కలిగిన వారిని, అంటే ఆ విధమైనటువంటి చింత మాత్రమే కలిగినటువంటి వారిని భక్తిహీనులు అని చెప్తూ ఉంటున్నారు. 37వ కీర్తన 21వ వచనంలో చూసినట్లయితే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు అంటున్నాడు. పిల్లరా, మనము అప్పు చేసినప్పుడు ఏదో ఒక అవసరం నిమిత్తం మనం అప్పు చేస్తూ ఉంటాం, చేబదులు తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ అప్పు తీరిపోయిన తర్వాత దేవుడు మనకి మళ్ళీ సమృద్ధిని అనుగ్రహించిన తర్వాత కూడా మన జీవితాలలో ఒకవేళ హృదయపూర్వకంగా ఆ అప్పును కనుక ఎగవేసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, భక్తిహీనులు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంకా అనేకమైనటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనకి సమయం సరిపోదు. కానీ 58వ కీర్తన 3వ వచనంలో చూసినప్పుడు అబద్ధములు ఆడేటువంటి వారిని భక్తిహీనులు అంటూ ఉన్నాడు. 37వ కీర్తన 12వ వచనంలో దురాలోచనలు చేసేటువంటి వారిని భక్తిహీనులు అంటూ ఉన్నారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం, 21వ అధ్యాయము 10వ వచనంలో కీడు చేసేటువంటి వారిని భక్తిహీనులు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఇంకా అన్యాయస్తుల్ని, నిందించే వారిని, అవమానపరిచే వారిని, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేవారు, వీరు అందరూ కూడా భక్తిహీనులు అని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. పిల్లారా, అయితే ఒకవేళ గనక నీవు దేవుని యొక్క కృపలో గనక ఉన్నట్లయితే దేవుడు నిన్ను మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను మాటి మాటికి గద్దిస్తూ ఉంటాడు. నీవు ఈ కీడు చేయకూడదు, నీవు ఈ ఆలోచన చేయకూడదు, నీవు ఈ అన్యాయము చేయకూడదు, నీవు ఇతరులను నిందించకూడదు, అవమానపరచకూడదు, మోసము చేయకూడదు అనేటువంటి సత్యాలని మాటి మాటికి దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, గద్దిస్తుంటుంది అనేటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉంటున్నాం. పిల్లరా, ఒకవేళ మన జీవితాలని మనం పరీక్షించుకోకుండా, పరిశీలించకుండా ఆ భక్తిహీనతలోనే కనుక మనం సాగిపోతూ ఉన్నట్లయితే కనుక అనేకమైనటువంటి పర్యవసానాలని మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాం. పిల్లరా, రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం, చూడండి.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు పిల్లరా. దేవుని యొక్క ఉగ్రత భక్తిహీనుల మీద కుమ్మరించబడినట్లుగా అనేకమైనటువంటి సందర్భాలలో మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మచ్చుకి 2 ఉదాహరణలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను పిల్లరా. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు నీతిని ప్రకటించినటువంటి నోవహుని మాత్రమే ఆ భక్తిహీనుల యొక్క సమూహము నుంచి దేవుడు జలప్రళయము నుంచి రక్షించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. నోవహు చుట్టూ కూడా భక్తిహీనులతో నిండిపోయి ఉంటుంది. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట, ఇటువంటి మానవుల్ని నేను ఎందుకు చేశాను, వారి యొక్క ఆలోచన వారి యొక్క హృదయంలో ఆలోచన వారి బాల్యము నుంచి కూడా చెడ్డది కదా, ఇటువంటి మనుష్యుల్ని నేను ఎందుకు చేశాను, ఎందుకు సృష్టించాను అని చెప్పి దేవుడు నొచ్చుకున్నటువంటి వాడై ఆ నోవహు కాలంలో నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించి భక్తిహీన సమూహం అంతటినీ కూడా దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడే 2వ అధ్యాయము 6-7 వచనాలు కనుక చూసినట్లయితే నీతిమంతుడైన లోతును మాత్రమే తప్పించాడు, భక్తిహీన సమూహముగా ఉన్నటువంటి లోతు చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ అగ్ని గంధకముల చేత నశింప చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇంకా అనేకమైనటువంటి పర్యావసానాలని భక్తిహీనులు ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం కనుక చూసినట్లయితే వారి ప్రార్థన అంగీకరించబడదు అంటున్నాడు. అదే అధ్యాయం 29వ వచనంలో వారి ప్రార్థన దేవునికి హేయము అంటున్నాడు. అంటే ఒకవేళ మనము భక్తిహీనతలో కొట్టుమిట్టాడుతూ కూడా మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే అది దేవుని సన్నిధికి చేరదు ప్రియులారా. ఎందుకు అంటే ఆయన మన ప్రార్థనకి ఆయన అంగీకరించడు. మనం చేసేటువంటి ప్రార్థన ఆయనకి హేయమై ఉంటుంది. మనం చేసేటువంటి ప్రార్థనకి మరి ముఖ్యంగా విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి నాకు కూడా ఆయన దూరస్తుడిగా ఉంటున్నాడు. దేవుడు నాకు సమీపస్తుడు అని నువ్వు కనుక భ్రమలో ఉన్నట్లయితే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపస్తుడు అని చెప్పి వాగ్దానం ఇస్తుంటున్నాడు. కానీ ఒకవేళ దేవుని కృపలో నుంచి కనుక నీవు తొలగిపోయినట్లయితే, ఒకవేళ భక్తిహీనతలో కనుక నువ్వు కొట్టుమిట్టాడుతున్నట్లయితే నీ ప్రార్థన దేవుని చెవులలో చొచ్చదు ప్రియులారా. నీ ప్రార్థన ఆయనకి అసహ్యాన్ని పుట్టిస్తుంది, నీ ప్రార్థన ఆయన అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. సామెతల గ్రంథంలో వారి వచ్చుబడి పాపాన్ని పుట్టిస్తుందంట. అంటే వారి రాబడి వారి జీవితాలలో శ్రమలకు కారణం అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇంకా అనేకమైనటువంటి ఫలితాలు భక్తిహీనుల జీవితాలలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. వారి మార్గము గాఢాంధకారమయము, వారి మార్గము వంకర మార్గము. ఆ మార్గము ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య నాశనానికి, నిత్య నరకానికి ఆ మార్గము వారిని నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. మైనము ఏ రీతిగా అయితే కరిగిపోతుందో భక్తిహీనులు ఆ రీతిగా కరిగి నశించిపోతారు అంటున్నాడు. బంగారాన్ని పుటం వేసినప్పుడు ఏ రీతిగా అయితే మస్టు లయమైపోతుందో ఆ రీతిగా మస్టు వలె భక్తిహీనులు లయమైపోతారు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒక ప్రశ్న మనల్ని అడుగుతూ ఉంటున్నాడు కదా, ఏ విధమైనటువంటి అవలక్షణంతో, ఏ విధమైనటువంటి భక్తిహీనతతోటి నీవు నేను కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం, ఎటువంటి పాపాన్ని మనము జుర్రుకుంటూ ఉన్నాం, ఎటువంటి పాపాన్ని బట్టి, ఎటువంటి బలహీనతను బట్టి మనము భక్తిగా జీవించలేకపోతున్నాము అనేటువంటి ప్రశ్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ముందు ఉంచుతుంటున్నాడు ప్రియులారా. అయితే దేవుని కృప మనకి ఈ రీతిగా బోధిస్తూ ఉంటుంది కదా. యూదా పత్రిక 17వ వచనము 18వ వచనం చూసినట్లయితే అంత్యకాలములో అంట భక్తిహీనమైన వారు తమ దురాశల చొప్పున నడుచుకుంటారు అని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంటుంది ప్రియులారా. అక్కడే 4వ వచనంలో చూసినట్లయితే
దేవుని యొక్క కృపని విసర్జిస్తారంటాం. అంటే కృపామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని వారి జీవితాల నుంచి ఈ భక్తిహీనులు విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. భక్తిహీనతని విసర్జించడానికి బదులుగా దేవుని యొక్క కృపకు పాత్రులు కాకుండా కృపామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని వారి జీవితాలలో నుంచి విసర్జించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఒకవేళ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని మన జీవితాలలో అనుగ్రహిస్తూ మనకి జ్ఞాపకం చేయబడినటువంటి సత్యం ఏంటంటే 55వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను అంటూ ఉన్నాడు. ఒకవేళ మనం పశ్చాత్తాపపడి మన మార్గాన్ని విడిచిపోయినట్లయితే, ఆ యొక్క భక్తిహీనమైనటువంటి మార్గాన్ని విడిచిపోయినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, క్షమించటానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఆయన బహుగా క్షమించును అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంటుంది ప్రియులారా. ఒకవేళ మనం ఏ విషయంలో అయితే జారిపోయి ఉంటున్నామో, ఏ బలహీనతను బట్టి ఆయన కొరకు మనం భక్తిగా జీవించలేకపోతూ ఉంటున్నామో, ఏ బలహీనతను బట్టి ఆ యొక్క భక్తిహీనతలో మనం కొనసాగుతూ ఉంటున్నామో, ఆ యొక్క విషయాన్ని బట్టి మనం పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం మొరపెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను క్షమిస్తాను, నీ మీద నేను జాలి పడతాను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క భక్తిహీనతను మన జీవితాలలో నుంచి మనము విసర్జించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అంటున్నాడు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో, నేను ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా, ఈ లోకములో నేను జీవించినప్పటికీ కూడా ఈ లోక సంబంధి వలె నేను జీవించలేదు. నేను ఈ లోక సంబంధిని కాను కాబట్టి నా రక్తము చేత కడగబడినటువంటి నా బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో వారు కూడా ఈ లోక సంబంధులు కారు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడైతే ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. దేవునితో స్నేహాన్ని కోరి మనం ఈ మందిరానికి వచ్చామా? దేవునితోటి శత్రుత్వాన్ని కోరి మనం ఈ యొక్క మందిరంలోకి వచ్చామా? ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. ఒకవేళ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా మన జీవితాలను గనక భక్తిహీనంగా జీవిస్తూ ఈ లోక ఆశలని మన జీవితాలలో అనుసరిస్తూ ఉన్నట్లయితే గనక దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నేను నీకు శత్రువునవుతాను కానీ నీ స్నేహితుడిని ఎంత మాత్రము కూడా కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకవేళ దేవుడే కనుక మనకి శత్రువు అయిపోయినట్లయితే మన మొరని ఆలకించేవారు ఎవరు ప్రియులారా? ఈ లోకములో మనకి సహాయం చేసేవారు వేరెవరు కూడా ఉండరు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లారా. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, దేవుడే వారిని ఎక్కడ అప్పగించాడంటండి? అపవిత్రతకి అప్పగించాడంట. వారి హృదయంలో ఉండేటువంటి దురాశలను అనుసరించి నడుచుకోవడానికి వారిని అపవిత్రతకి దేవుడు అప్పగించాడంట. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు, గద్దిస్తూ ఉంటున్నాడు, ఖండిస్తూ ఉంటున్నాడు, బోధిస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన గద్దింపుకి, ఆయన హెచ్చరికలకి నీవు కనుక చెవిని ఇయ్యకుండా వెళ్ళిపోయినట్లయితే దేవుడు నిన్ను భ్రష్టత్వానికి అప్పగిస్తాడు, దేవుడు నిన్ను అపవిత్రతకి అప్పగిస్తాడు. ఒకసారి దేవుడు నిన్ను భ్రష్టత్వానికి అప్పగించిన తర్వాత, ఒకసారి దేవుడు నిన్ను ఆ అపవిత్రతలోకి నెక్కివేసిన తర్వాత, ఒకసారి దేవుడు నిన్ను తన నోటిలో నుంచి ఉమ్మి వేసిన తర్వాత నిన్ను తిరిగి తీసుకోవటం అనేది అసాధ్యము అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు పిల్లరా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ మన జీవితాలలో శోధనలు ఎందుకు కలుగుతాయి, శ్రమలు ఎందుకు కలుగుతాయి అనేటువంటి సత్యాలు అక్కడ మనకి జ్ఞాపకము చేయబడుతుంటున్నాయి ప్రియులారా. మనం అనేక సార్లు అంటూ ఉంటాం కదా, దేవుడు నన్ను శోధిస్తున్నాడండి, దేవుడు నన్ను అనేకమైనటువంటి శ్రమలోంచి తీసుకెళ్తున్నాడండి అంటాము. కానీ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని
శోధింపడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. కనుక మనం శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి వాడు కూడా తన స్వకీయమైనటువంటి దురాశల చొప్పున ఆ యొక్క మరులు కొల్పబడి శోధించబడి దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది అంటున్నాడు. కాబట్టి మన జీవితాలను కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దురాశ ద్వారా శోధనని కొని తెచ్చుకుంటున్నాము, శోధన ద్వారా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాము, పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాము. ఈ లోకములో విశ్వాసులుగా జీవిస్తూ లేనప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ప్రతి వాడు కూడా తన స్వకీయమైన దురాశల చొప్పున మరులు కొల్పబడి ఏడవబడి మీరు శోధించబడుతూ ఉంటున్నారు, శ్రమ పడుతూ ఉంటున్నారు తప్ప నేను నా అంతట నేనుగా ఎవరిని శోధించట్లేదు, నా అంతట నేనుగా ఎవరిని శ్రమపాలు చేయటం లేదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లరా. ఆ తర్వాత ఆలోచన చేసినట్లయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసినట్లయితే ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ 3 ఆశలు లోకాశల కింద వర్ణించబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, లోకములో ఉన్నది అంతా కూడా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము అని చెప్తూ ఉంటున్నాడు. ఈ 3 ఆశలు కూడా తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వలన సృజించబడినవి ఆశలు కాదు. కాబట్టి ఎవరైనా కూడా ఒకవేళ ఈ 3 ఆశలలో పడి గనక కొట్టుమిట్లాడుతూ ఉన్నట్లయితే అవి లోక సంబంధమైనవే తప్ప వాటిని నేను సృష్టించలేదు. వారు లోక సంబంధులు, కానీ వారు నా సంబంధులు కారు, వారు నా బిడ్డలు కారు, నా సొత్తు కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఒకసారి మనల్ని రక్షించిన తరువాత లేఖనాలు సెలవిస్తుంటున్నాయి కదా, ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయును అని చెప్తూ ఉంటున్నాడు. ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి పరిశుద్ధ రక్తము చేత కడగబడిన తర్వాత మరలా మనము పాపములో కూరుకుపోయి ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదు, దేవుని యొక్క కృప మనల్ని వెంటాడదు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని, పాప హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ ప్రాచీనమైనటువంటి పురుషుణ్ణి చంపివేసి అంతరంగములో ఒక నూతన పురుషుని దేవుడు సృజించాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ కార్యం ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే మన సమస్తమైనటువంటి పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో నేను కూడా ఒక నూతనమైనటువంటి సృష్టిగా చేయబడ్డాము. ఆ సమయం నుంచి కూడా ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పురుషుని సిలువ వేసి దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, గల్తీ పత్రికలో అనేకమైనటువంటి మాటలు రాయబడుతూ ఉంటున్నాయి. 16వ వచనం చూసినట్లయితే, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆత్మయు శరీరమును ఒకదానికొకటి వ్యతిరేకంగా నిత్య పోరాటము చేస్తూ ఉంటాయి. అయితే మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరములో కలిగేటువంటి కోరికలని, శరీర ఇచ్చలని జయించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆత్మ మనకి సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆత్మానుసారముగా ఈ యొక్క విశ్వాస పోరాటములో ఆత్మ ద్వారా శరీరం మీద విజయాన్ని మనము సాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, తద్వారా మనలో ఉన్నటువంటి శరీరానుసారముగా చనిపోయి ఆత్మానుసారముగా మనం బ్రతుకుతూ ఆత్మానుసారముగా నడవటానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనేటువంటి పాస్ట్ టెన్స్ ని, అంటే గతించిపోయినటువంటి మాటల్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఉదాహరించబడినటువంటి అనేక మంది భక్తుల చరిత్రను కనుక మనం చూసినట్లయితే శరీర ఇచ్చలని వారు సిలువకు వేశారు. సిలువకు వారి ఆ యొక్క శరీర ఇచ్చలని మేకులతో కొట్టివేసి ఆత్మానుసారంగా వారు నడిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పిల్లారా, ఆ తర్వాత మూడవదిగా ఆలోచన చేసినట్లయితే పౌలు తీతుకు రాస్తూ దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మన జీవితాలలో ఎటువంటి ఏ విధమైనటువంటి బోధలు చేస్తుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే స్వస్థ బుద్ధి అనేటువంటి మాట వాస్తవానికి తెలుగులో స్వస్థ బుద్ధి అని వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలో సోబర్ అనేటువంటి మాట వ్రాయబడుతూ ఉంటుంది. సోబర్ అనేటువంటి మాటకు విజిలెంట్ అని అర్థం వస్తుంటుంది, లేక వాచ్ఫుల్ అనేటువంటి అర్థం వస్తుంటుంది. పిల్లారా, అంటే మనము కొంతకాలము దేవునితో సహవాసం చేసిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత మన జీవితాలలో ఒక విధమైనటువంటి నిర్లక్ష్య స్వభావానికి గురవుతూ ఉంటాం. ఎలా అంటే మనము భక్తిపరులుగా మనకి మనమే ఊహించుకుంటూ ఉంటాం. నేను 10 సంవత్సరాల నుంచి, లేక 30 సంవత్సరాల నుంచి, లేక 50 సంవత్సరాల నుంచి, లేక 50 సంవత్సరాల క్రితమే నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి నా అంత భక్తిపరులు ఎవరూ లేరేమో అనేటువంటి ఒక భ్రమలో మనము బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు కదా, ఈ లోక సంబంధమైనటువంటి స్వస్థ బుద్ధితో నీవు నేను కూడా బ్రతకాలి. ఒక విధమైనటువంటి మెలకువ కలిగి, దేవుని రాకడ పట్ల జాగ్రత్త కలిగి నీవు నేను కూడా జీవించవలసిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై, తోటి విశ్వాసుల ఎడల ప్రేమ కలిగినటువంటి వారముగా, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, కాబట్టి ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. నిజముగా తోటి విశ్వాసుల ఎడల మనము స్వస్థ బుద్ధితో వారిని ప్రేమించగలుగుతూ ఉంటున్నామా? స్వస్థ బుద్ధి కలిగినటువంటి మాటలు వారితో మాట్లాడగలుగుతూ ఉంటున్నామా? అపోస్తలుడైన పౌలు 26వ అధ్యాయము 25వ వచనంలో రాస్తుంటున్నాడు కదా, స్వస్థ బుద్ధి కలిగిన మాటలనే చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇతరులని పురుకొల్పేటువంటి మాటలు, ఇతరులని ఉజ్జీవింపచేసేటువంటి మాటలు మనము మాట్లాడవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి బుద్ధి కలిగిన వారముగా ఈ లోకంలో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, 4వదిగా ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి మనకి దేవుని కృప మనకి జ్ఞాపకము చేస్తుంది అంటే మన యొక్క విశ్వాస జీవితాలలో నీతితో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి నీవు నేను కూడా ఇహలోకములో నీతిమంతులుగా జీవిస్తూ, నీతిని ఆయుధముగా ధరించి, నీతి అనే మైమరువు తొడుగుకొని ఈ లోక ఆశలను విసర్జించి విశ్వాస సంబంధమైనటువంటి నీతిని సంపాదించి మనం ఈ లోకంలో బ్రతకాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని చెప్తూ ఉంటున్నాడు. ఇహలోకములో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు నీతి కొరకు ఎప్పుడైనా ఆకలి దప్పులు కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఈ యొక్క వ్యక్తి నీతిగా జీవిస్తాడా లేదా అనేటువంటి ఆ యొక్క పరీక్షని ఎదుర్కొన్నప్పుడు నిజముగా నీతిమంతులుగా మన విశ్వాస జీవితాలని కొనసాగిస్తూ ఉంటున్నామా? నిజముగా ఆ నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులను ఈ లోకంలో మనము కలిగి ఉంటున్నామా లేదా అనేటువంటి ప్రశ్న దేవుడి యొక్క మధ్యాహ్న కాలంలో మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పిల్లారా, నీతి ప్రవర్తన కలిగినటువంటి వారముగా ఉండి మేల్కొని పాపము చేయకుడి అంటున్నాడు. మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క ప్రతి ప్రవర్తనలో కూడా దేవునిని రిసెంబుల్ చేయవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క పని ద్వారా దేవుని నీతి నెరవేర్చబడుతుందా లేదా అనేటువంటి ఆ యొక్క ప్రశ్నని మన హృదయాల్లో సంధించుకొని దేవుని యొక్క నీతిని నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మనకి అనిపించవచ్చు కదా, నేను నీతిమంతుడిని అని అనిపించవచ్చు. అయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో అక్కడ సెలవిస్తుంటున్నాడు కదా, మీ నీతి మురికి గుడ్డ వంటిది అంటున్నాడు. కానీ దేవుని నీతి ఆకాశమునంటేది, అంతరిక్షమునంటేటువంటి నీతి. ఆయన నీతి మన ఊహకి, మన ఆలోచనకి
అందనటువంటి నీతి ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనము విశ్వాస జీవితాలని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు ఎటువంటి నీతిని మనము కలిగి ఉంటున్నాం? మనము నీతి ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం. ఎప్పుడు ఫలించగలుగుతాము? మొట్టమొదటిగా మనము నీతి అనే విత్తనాన్ని వేయవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటున్నాడు. ఒకసారి విత్తనము విత్తిన తర్వాత, నీతి అనేటువంటి విత్తనం విత్తిన తర్వాత నీతి ఫలాలు ఫలించేటువంటి అవకాశం ఉంటుంది ప్రియులారా. నీతిని విత్తేటువంటి వారు వారి జీవితాలలో శాశ్వతమైనటువంటి బహుమతి పొందుకున్నారంటండి. ఏంటి ఆ శాశ్వతమైనటువంటి బహుమతి అంటే, మన జీవితాల్లో ఇక్కడ రాస్తుంటున్నాడు కదా, శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రియులారా. ఎప్పటికైనా సరే ఒకానొక దినాన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన రొమ్మున ఆనుకుంటాను అనేటువంటి గొప్ప నిరీక్షణ ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి బహుమానము ప్రియులారా. ఈ లోకములో మన విశ్వాస జీవితాలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మనము నీతిమంతులుగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు కదా, మీరు నీతిని విత్తండి, నీతి ఫలాలు ఫలించండి అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీతి సంబంధమైనటువంటి ఫలాలు ఫలించాలి. ఆ నీతిని విత్తడం ద్వారా శాశ్వతమైనటువంటి బహుమానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు పిల్లారా. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో యోబు భక్తుడు అంటున్నాడు కదా, తాను పడినటువంటి శ్రమలన్నిటిలో కూడా తన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ఆయన అంటున్నాడు కదా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును అంటున్నాడు. ప్రియులారా, మనము నిజంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నామా? నీతిని గట్టిగా పట్టుకుంటూ ఉన్నామా? నీతి అనేటువంటి ఆ ఫలాన్ని ఫలించడానికి నీతి అనేటువంటి విత్తనాన్ని మన జీవితాలలో నాటి ఉంటున్నామా? పరీక్షించుకున్నాం ప్రియులారా. యోబు అంటున్నాడు కదా, నేను నీతిని గట్టిగా పట్టుకున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనంలో నీతిని అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు పిల్లరా. నీతిని అనుసరించి ఎప్పుడు నడుస్తారు అంటే, ఆ నీతిని గట్టిగా పట్టుకున్నప్పుడు నీతిని అనుసరించి నడిచేటువంటి అవకాశం ఉంటుంది పిల్లరా. కాబట్టి మన జీవితాలలో దేవుడు సమస్త విధమైనటువంటి దుర్నీతి నుంచి విడిపించి తనకున్నటువంటి నీతిని మనకి ఆపాదించి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్న తర్వాత ఈ లోకములో నిజంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నామా? నీతి అనేటువంటి విత్తనం విత్తి నీతి ఫలాలు ఫలించడం కొరకు మనం ఎదురు చూస్తుంటున్నామా? యోబు అన్ని శ్రమల పాలై ఉన్నప్పటికీ కూడా యోబుకి ఉన్నటువంటి ఆ నిరీక్షణ నీవు నేను కూడా కలిగి ఉంటున్నామా? అటువంటి నీతివంతమైనటువంటి జీవితాలు మనము జీవించగలుగుతూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న మనల్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతూ ఉంటున్నాడు పిల్లరా. నీతిగా మనం బ్రతికినప్పుడు మన జీవితాలలో ఎటువంటి ఫలితాలు చూడగలమంటే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో రాస్తున్నాడు కదా, నీతిని అనుసరించి నడిచిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు ఏమవుతారండి? దాచబడతారు అంటున్నాడు. ఏ రీతిగా అయితే లోతు, ఏ రీతిగా అయితే నోవహు దాచబడ్డారో ఆ ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, జలప్రళయం నుంచి, ఆ అగ్ని గంధకాల నుంచి వారు ఏ రీతిగా అయితే దాచబడ్డారో ఆ రీతిగా నీవు నేను కూడా దాచబడతాము. ఎప్పుడు అంటే మన జీవితాలను నీతిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 18-19 వచనాల్లో దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించి నడిచిన ఎడల వాటిని బట్టి అతడు ఏమవుతాడండి? బ్రతుకును అని చెప్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి దుర్మార్గత, భక్తిహీనత, ఇహ సంబంధమైనటువంటి ప్రతిదాన్ని విడిచిపెట్టినప్పుడు, మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన మనలో జీవాన్ని ప్రవహింపచేసి మనల్ని జీవింపచేస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లారా. మనుషుడు విశ్వాస మూలంగా మాత్రమే కాక క్రియల మూలముగా కూడా మనము నీతిని ఈ లోకములో సంపాదించవలసిన వారమై ఉంటున్నాం పిల్లారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మీ నీతి శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు అని చెప్తూ ఉంటున్నాడు పిల్లారా. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి గురించి మనం అనేక సార్లు విన్నాము. దైవజనులు అనేక సార్లు చెప్తుంటున్నారు పిల్లారా. ధర్మశాస్త్రాన్ని వారి జీవితాలలో కంఠస్థం చేస్తారు. రోజుకి 5 సార్లు వారు ప్రార్థన చేస్తారు. మరి అనేక మార్లు వారు ఉపవాసం ఉంటారు.
పుదీనా, సదాప, జీలకర్రలో వారు దశం భాగాన్ని ఇస్తారు. మగవారైతే సున్నతి చేయించుకుంటారు పిల్లరా. అయితే వారు 5 సార్లు ప్రార్థిస్తే వారి నీతి కంటే నీ నీతి అధికము కాకపోతే దేవుని రాజ్యములోనికి నీవు ప్రవేశింపనేరవు అని చెప్పి దేవుడు మనల్ని సూటిగా హెచ్చరిస్తుంటున్నాడు పిల్లరా. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటున్నాం? ఎన్నిసార్లు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం? దేవుడు మనకి అనుగ్రహించినటువంటి 24 గంటల సమయంలో ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మనము గోజాడుతూ ఉంటున్నాం? ఎన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం పిల్లరా. దేవునితో సరైనటువంటి సంబంధము, సహవాసము లేనట్లయితే కనుక దేవుడు నిన్ను విసర్జిస్తాడు అని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆ రీతిగా విసర్జించబడిన వారిని కూడా ఒక ఉదాహరణతో నేను ముగిస్తూ ఉంటాను పిల్లరా. ఆ తర్వాత ఆలోచన చేసినట్లయితే 5వదిగా ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు కదా, మీరు ఎలా జీవించాలి అని చెప్పి కృప మనకి ప్రత్యక్షమై బోధిస్తూ ఉంటుంది. అంటే భక్తితో బ్రతుకుచుండాలి అని చెప్పి దేవుని యొక్క కృప మన జీవితాలలో మాటి మాటికి జ్ఞాపకము చేస్తూ ఉంటుంది ప్రియులారా. అనేక మాటలు దేవుని యొక్క భయభక్తుల గురించి మనం వింటూ ఉన్నాం ప్రియులారా. ప్రతి విధమైనటువంటి చెడుతనాన్ని అసహ్యించుకోవటమే, అంటే ప్రతి విధమైనటువంటి పాపము మన జీవితాలలో జరగకుండా ఆ పాపానికి దూరముగా పారిపోతూ ఆ పాపాన్ని మన జీవితంలోంచి తొలగించుకొని అసహ్యించుకున్నప్పుడు మాత్రమే మనము భయభక్తులు కలిగి ఉన్నట్లు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. యథార్థముగా ప్రవర్తిస్తారంటండి భయభక్తులు కలిగినటువంటి వారు. అంటే హృదయంలో ఒకటి బయటికి ఒకటి కాకుండా హృదయంలో ఏదైతే ఉందో బయటికి కూడా అదే మాట్లాడే వారిని భయభక్తులు కలిగిన వారు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. భయభక్తులు కలిగినటువంటి వారికి మరొకటువంటి లక్షణం మరి ఏంటంటే వినయము కలిగి ఉంటారంట. అంటే ప్రతి విధమైనటువంటి గర్వము, అహంకారము, అతిశయాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వినయము కలిగి, తగ్గింపు కలిగి, సాత్వికము కలిగి వారు జీవిస్తారు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లరా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అక్కడ 2 ఉదాహరణలు ఇస్తూ ఉంటున్నాడు పిల్లరా. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యము ఏదైతే ఉందో వాటిని విసర్జించి మనకు అంటకుండా కాపాడుకోవటాన్ని నిజమైనటువంటి భయభక్తులుగా బైబిల్ గ్రంథంలో మనము అర్థం చేసుకుంటున్నాం పిల్లారా. అయితే నిజమైనటువంటి భక్తిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ పైన చెప్పబడినటువంటి స్త్రీలో కనిపించినటువంటి ఈ 4 విషయాలు కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఒకవేళ అనేక సార్లు మనం పొరపడుతూ ఉంటాం ఏంటంటే దేవునికి నేను కానుకలు ఇస్తూ ఉన్నాను కాబట్టి నేను భక్తుడిని అనుకోవచ్చు, దేవునికి నేను దశంభాగం ఇస్తూ ఉన్నాను కాబట్టి నేను భక్తిగా జీవిస్తున్నాను అనుకోవచ్చు, దేవుని సంఘములో నేను పరిచయం చేస్తూ ఉంటాను కాబట్టి నేను భక్తుడిని అనుకోవచ్చు. ప్రియులారా, నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి నేను భక్తుడిని అనేటువంటి భ్రమలో అనేక మందిని జీవిస్తూ ఉంటాం. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, నిజమైనటువంటి భయభక్తులకి అర్థాలని, నిర్వచనాలని మనము ఎప్పుడు సంపాదించుకోగలం, ఎప్పుడు అర్థం చేసుకోగలం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుదినము కూడా ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మన జీవితాలలో అన్వయించుకుని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు ఎలా ఉంటాయి అనేటువంటి అవగాహన మనము కలిగి ఉంటాం పిల్లరా. అయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు కదా, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఏమంటాడండి, నడుచుచూ ఉండవలను అంటున్నాడు. అంటే ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత చివరి శ్వాస వరకు కూడా ఆ భయభక్తులని నువ్వు కంటిన్యూ చేయవలసిన వాడవై అయి ఉంటున్నావు తప్ప మధ్యలో విడిచిపెట్టడానికి ఎటువంటి అవకాశము కూడా లేదు ప్రియులారా. ఎందుకు అంటే చివరిలో ఒక మాట అంటున్నాడు కదా, మానవ కోటికి ఇది ఏ విధి, అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ, అవశ్యము, తప్పదు. అంటే రక్షించబడిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ ఏ విషయాల్లో అయితే నీవు చెయ్యి అన్నాడో ఆ విషయాల్ని చేయవలసిన వారిని అంటున్నాము. ఏ ఏ విషయాల్లో నువ్వు చేయవద్దు అంటున్నాడో ఆ విషయాలని చేయకుండా మన విశ్వాస జీవితాలని కాపాడుకున్నప్పుడు నిజమైనటువంటి భయభక్తులతో మనము జీవిస్తూ ఉంటాం పిల్లరా. అయితే మన జీవితాలలో 6వదిగా ఆలోచన చేసినట్లయితే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఈ లోకములో జీవించాలి అని చెప్పి దేవుని కృప మాటి మాటికి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ప్రియులారా.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని ఇతరులకు చాటించాలి. ఎలా చాటించాలి అంటే, నీవు చేసేటువంటి సత్కార్యముల ద్వారా, సత్క్రియల ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఎప్పుడు మహిమపరచబడతాడు? నీవు రక్షించబడిన తరువాత ఇతరులకి మేలు చేసినప్పుడు, ఇతరులకి సత్క్రియలు చేసినప్పుడు, వారి జీవితాలలో నీవు మేలును కోరుకున్నప్పుడు, వారి జీవితాలలో నీ యొక్క మాట ద్వారా వారికి సహాయం కలిగినప్పుడు, మేలు కలిగినప్పుడు, వారి ద్వారా నీవు సేవించేటువంటి దేవుడు ఆరాధించబడతాడు, మహిమపరచబడతాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. అయితే మన జీవితాలలో ఎవరికి మేలు చేయాలి? గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో కనుక చూసినట్లయితే, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి విశేషముగా సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను నీవు ఏం చేయాలి? మేలు చేయాలి. నీవు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి అన్నట్లయితే కనుక, ఎవరైతే రక్షించబడి దేవుని సంఘములో భక్తులుగా, భయభక్తులుగా జీవిస్తూ ఉంటున్నారో, విశ్వాసులు ఎవరైతే ఉంటున్నారో, వారి జీవితాలలో నీవు మేలు చేసినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఘనపరచబడతాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం మేలు చేయటాన్ని బట్టి విసుకక మేలు చేయాలి అంట ప్రియులారా. ఎప్పుడూ కూడా మన మాట ద్వారా ఒకరికి సహాయం అవుతుంది అంటే కనుక, ఆ మాటని చెప్పడానికి ఎప్పుడు కూడా వెనుతీయకూడదు ప్రియులారా. ఒక్కొక్కసారి ఆర్థిక సహాయం చేయవలసిన వారమై ఉంటున్నాం, ఒక్కొక్కసారి మాట సహాయం చేయవలసిన వారమై ఉంటున్నాం, ఒక్కొక్కసారి పరిచర్యలో సహాయం చేయవలసిన వారమై ఉంటున్నాం, ఒక్కొక్కసారి వారి ఆత్మీయ జీవితాలని పురుకొల్పడానికి, ఉజ్జీవింప చేయడానికి, వారి జీవితాలలో మేలు చేయవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలముగా నీవు నేను కూడా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో చూసినప్పుడు అక్కడ అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు మాత్రమే మీరు చేశారు, కాబట్టి మీ ఫలాన్ని మీరు పోగొట్టుకోరు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారి ద్వారా, నీ స్నేహితుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటున్నాడేమో, వారికి ఉన్నటువంటి అవసరాలు నీకు తెలిసినప్పటికీ కూడా వారికి ఎటువంటి సహాయము చేయలేని స్థితిలో నీవు మిగిలిపోతూ ఉన్నట్లయితే, దేవుడు మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు కదా, అసలు నిన్ను రక్షించిందే అందుకు కదా, నిన్ను రక్షించిన ముఖ్య ఉద్దేశమే అది కదా అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎవరి జీవితాల్లో అయినటువంటి కొదువుగా ఉన్నట్లయితే, వారి జీవితాల్లో ఆ కొదువును తీర్చడానికి అవకాశం ఉన్నట్లయితే, మన జీవితాల్లో ఆ సాయం చేయగలిగిన వారమై ఉన్నట్లయితే, దేవుడు నిన్ను నన్ను బట్టి కూడా ఘనపరచబడతాడు, మహింపరచబడతాడని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు నీ విశ్వాస జీవితాన్ని బట్టి హర్షిస్తాడు, సంతోషిస్తాడు ప్రియులారా. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అంటున్నాడు ప్రియులారా. మనము చేయగలిగి ఉండి కూడా చేయలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, నీవు చేసేటువంటి ఆ ఉపకారము, ఆ ధర్మము, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది, దేవునిని సంతోష పెట్టేది. కాబట్టి సహాయం చేయకుండా నీ చేతిని వెనుకకు తీసుకోవద్దు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లారా. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకును అంటున్నాడు పిల్లారా. ఎవరితోనో పోటీ పడవలసిన అవసరం లేదు, కానీ నీకు నీవే పోటీగా ఉండు అంటున్నాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో, ఇతరులకు మేలు చేసేటువంటి విషయంలో, మరి ముఖ్యంగా సహ విశ్వాసులైనటువంటి వారి జీవితాలలో మేలు చేసేటువంటి విషయంలో నీకు నీవే మాదిరిగా ఉండు అంటున్నాడు ప్రియులారా. ఆ బ్రదర్ చేస్తున్నాడు, చేయనీలే అని విడిచిపెట్టకుండా, లేక ఆ సిస్టర్ ఆ కుటుంబానికి సహాయం చేస్తుందిలే అని విడిచిపెట్టకుండా నీకు నీవే మాదిరిగా ఉండు అంటున్నాడు. ఇతరులతో పోటీ పడకుండా నీకు నీవే మాదిరిగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. చివరిగా ఆలోచన చేసినట్లయితే, మనము ఎవరి చేత కూడా
తృణీకరించబడకుండా ఉండాలి. ఒకవేళ మనం సత్యం కోసం నిలబడినప్పుడు మనము ఇహలోకములో భక్తిహీనతను విసర్జించి, దురాశలను విసర్జించి, లోక ఆశలను విసర్జించి భక్తితోనూ నీతితోనూ బ్రతకటానికి మనం సిద్ధపడినప్పుడు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలముగా బ్రతకటానికి మనం ఇష్టపడినప్పుడు ఈ లోకములో మనము తిరస్కరించబడవచ్చు, అందరి చేత కోరబడలేకపోవచ్చు, అందరి చేత ప్రేమించబడలేకపోవచ్చు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నిన్ను ఎవరిని కూడా తృణీకరింపనీయకము అని చెప్తూ ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి ఈ రీతిగా మన విశ్వాస జీవితాలలో అనేక మార్లు దేవుని యొక్క కృప మనకి బోధిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది, శిక్షణని ఇస్తూ ఉంటుంది పిల్లారా. ఎటువంటి భక్తిహీనతలో నీవు నేను కూడా కూరికిపోయి ఉంటున్నాం. భక్తిహీనుల లక్షణాలు అనేకం చూసి ఉంటున్నాం పిల్లారా. ఎటువంటి అవలక్షణము మన జీవితాలలో ఉండటాన్ని బట్టి దేవుని కొరకు మనము భక్తిగా జీవించలేకపోతూ ఉంటున్నాం పిల్లారా. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి దేవుని కొరకు మనము బ్రతకగలుగుతూ ఉంటున్నాము ప్రియులారా. లేక ఈ లోక ఆశలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చేత నెట్టబడుచు ఆ యొక్క పాపాలలో జుర్రుకుంటూ మన విశ్వాస జీవితాలని కొనసాగించలేకుండా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులారా. స్వస్థ బుద్ధితో బ్రతకాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మెలకువ కలిగి ఉండి పాపములో పడిపోకుండా మన విశ్వాస జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. నీతితో బ్రతకమని చెప్పి దేవుని కృప నీకు బోధిస్తూ ఉంటుంది. నీతి విత్తనము విత్తి నీతి ఫలాలు ఫలించాలి. నీతిని గట్టిగా పట్టుకుని ఆ నీతితో పాటు నీవు ప్రయాణము చేయాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. భక్తితో బ్రతుకుచుండాలి అంటున్నాడు. హృదయం బయట ఒకటి కాకుండా, కపటపు మనస్సు లేకుండా, కపటపు మాటలు లేకుండా యథార్థముగా ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే కాకుండా బయట మన లోకములో కూడా మనము వినయముతో, తగ్గింపుతో, సాత్వికముతో మనము బ్రతక నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అప్పుడు మాత్రమే దేవుడు మహింపరచబడతాడు, ఘనపరచబడతాడు. అప్పుడు మాత్రమే మనము భక్తితో ఈ లోకములో బ్రతకటానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. మరి ముఖ్యంగా విశ్వాస గృహములో చేరిన వారి ఎడల మనము మేలు చేయాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి వారముగా మనము జీవించాలి. అంత మాత్రమే కాదు, కానీ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా కూడా నీవు ప్రేమించబడాలి తప్ప నీవు తృణీకరించబడటానికి వీలు లేకుండా నీ ప్రవర్తనని జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ముగించే ముందు ఒక్క మాట నేను సెలవిచ్చి నేను ముగిస్తుంటున్నాను ప్రియులారా. ఒకవేళ దేవుని యొక్క కృపలో కనుక నీవు ఉన్నట్లయితే దేవునికి వందనాలు. ఎందుకంటే దేవుని కృప నిన్ను వెంటాడుతూ దేవుని యొక్క కృపలో నీ జీవితాన్ని కట్టుకోవడానికి అనుదినము కూడా నిన్ను బోధిస్తుంది, నీకు నేర్పిస్తుంది, నీకు శిక్షణనిస్తూ ఉంటుంది. ఒకవేళ ఒక మాట చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం. ఇది చివరి రిఫరెన్స్ అండి. దయచేసి ఎవరు కూడా ఎందుకు ఇది రిఫరెన్స్ అనుకోవద్దు. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 15వ వచనము 15 నుంచి 17వ వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అంటున్నాడు పిల్లరా. అయితే దీనికి భిన్నమైనటువంటి వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనము 7, 8 వచనాలు కూడా ఒకసారి చూసినట్లయితే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు.
సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. అక్కడ 7-8 వచనం కూడా చూద్దాం చూడండి. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపును అంటున్నాడు. ఒకసారి పైకి చూసినట్లయితే ఆ 7-8 వచనాల్లో 10వ వచనములో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. 7-8 వచనాల్లో అంటున్నాడు కదా, నిమిష మాత్రము నీకు విముఖుడనయ్యాను అంటున్నాడు. నిమిష మాత్రము నిన్ను విసర్జించాను అంటున్నాడు. దేవుని యొక్క కృప లేకుండా దేవుడే గనక ఒక్క నిమిషము గనక నిన్ను విసర్జించినట్లయితే, ఒక్క నిమిషము దేవుడు నీకు విముఖుడై ఉన్నట్లయితే ఈ లోకములో నీవు బ్రతకగలవా? బ్రతికేటువంటి అవకాశం లేదు ప్రియులారా. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తూ అంటున్నాడు కదా, ఏశావు అంట మారు మనసు పొందాలి అనుకున్నాడంట, శ్రద్ధతో వెతికాడంట, పశ్చాత్తాపపడ్డాడు అన్నాడు. అయితే 12వ వచనము మొదటి భాగములో అంటూ ఉన్నాడు కదా, దేవుని కృపను పొందకుండా ఏమయ్యాడండి? విసర్జింపబడ్డాడు. దేవుని కృపను పొందకుండా, కృపలో లేకుండా తప్పిపోయాడు అనేటువంటి కొన్ని కఠినమైనటువంటి మాటలు చూస్తుంటున్నాం. తనకు ఇవ్వబడినటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. తనకు ఆధిక్యముగా ఇవ్వబడినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు ప్రియులారా. కానీ ఆ ఒక జీవిత కాలము లేటు అంటారు చూసారా, ఆ రీతిగా తను పశ్చాత్తాపడటానికి, తను మారు మనసు పొందటానికి, ఆశీర్వాదం పొందగొనడానికి తన జీవిత కాలం అంతా కూడా ఎదురు చూసినా కూడా, తను పశ్చాత్తాపడి ఉన్నప్పటికీ కూడా, తను కింద పడి దొరికినప్పటికీ కూడా ఆ అవకాశము లేకుండా విసర్జించబడ్డాడు. విసర్జన అనేటువంటి మాట చాలా కఠినమైనటువంటి మాట ప్రియులారా. మూత్ర విసర్జన అని రాస్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్ విచ్ యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు ది సిస్టమ్ కదా. కాబట్టి విసర్జించేటట్టుగా, ఒకవేళ దేవుడు నిన్ను ఇప్పటికే విసర్జించాడేమో చెక్ చేసుకుందాం ప్రియులారా. ఏశావు ఏ రీతిగా అయితే దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోయాడో, ఆ రీతిగానే మనము కూడా మన విశ్వాస జీవితాలలో దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోయామేమో, దేవుని యొక్క కృప నుంచి విసర్జించబడ్డామేమో. అయితే ఒకవేళ నీవుగా పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడినట్లయితే దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇవ్వవచ్చేమో, నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క కృపలో ఉండటానికి ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. దేవుని కృప నిన్ను రక్షించింది. దేవుని కృప నీ యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కృపలో నుంచి తొలగిపోకుండా ఆ కృప మన జీవిత పర్యంతము కూడా వెంటాడాలి అనేటువంటి ఆ ఏశావు ఉదంతాన్ని, ఆ దృష్టాంతాన్ని యుగాంతమైనటువంటి మనకి దేవుడు ఒక దృష్టాంతముగా అప్పగించి ఉంటున్నాడు పిల్లారా. మన కనులు, ఆత్మీయ నేత్రాలు తెరవబడగలిగేటట్లుగా ఈ యొక్క ఏశావు దృష్టాంతాన్ని మన ముందుంచి ఉంటున్నాడు పిల్లారా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం పిల్లారా.